శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసినవారు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొనబడింది. ఈ నది అతి భయంకరమైనది. దీనిలో నుండి వెళ్లే సమయములో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురదవలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్లడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఉండును. వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. 4 క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు, మొత్తం ఒక్క రోజు కాలంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వాపద, దుంహకద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురములను దాటుకుని యమపురికి చేరుతాడు. ఓనషాన్మాసికం 171వ రోజు పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి. వైతరణి నదిని సులభంగా దాటాలంటే ఏం చేయాలి? ఎన్నో జన్మల పుణ్యం వల్ల మనిషికి జన్మ లభిస్తుంది. మానవ జన్మ గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి మానవుడు పుట్టినా కొందరు పుణ్యకార్యాలను వదిలి పాపలలో మునిగిపోతారు. ఎన్నో పాపపు పనులు చేస్తుంటారు. వైతరణి నదిలో వారికి శిక్ష పడుతుందట. వైతరణి నది ఎప్పుడూ ఒకేలా ఉండదని గరుడ పురాణం చెప్పబడింది. జీవితకాలంలో భగవంతుని పట్ల భక్తి, విధేయత ఉన్నవారికి, దాన ధర్మాలు చేసేవారికి యమలోక యాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేనివారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే. ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నదీ దాటిస్తారు. సీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరికాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట. ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. అయితే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చేసినవారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చేయనివారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గుండా రారు. ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.